బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా నడుస్తుందన్న ఎలక్షన్ క్యాంపింగ్? మరి ప్రజలు ఏమనుకుంటారు అన్న? మాకైతే పబ్లిక్ ఇప్పుడు ప్రతి ఇంట్లో గడప గడపకు పోతున్నాం మేము. ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్ మాత్రం 100% గెలుస్తుందని చెప్పారు. మాగంట సునీత గారు కంపల్సరీ గెలవడం పక్కా అని చెప్తున్నారు. ఇంటింటికి పోతే మాకు స్వాగతం పలుకుతున్నారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళా అవునా అని అంటే ఓకే ఓకే మీరు ఓకే బిడ్డ అనే టైపు. ముసలోళ్ళ కాంచెలు మొదలు పెడితే, యువకుల కాంచెలు మొదలు పెడితే, నిరుద్యోగులు అయితే మొన్న ఒక అతను అయితే ఇక్కడ కలిసి బాగా తిడుతున్నాడు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న. కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు కాగితాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అంత వేస్ట్ అన్న. మేమే మా అమ్మ నాన్నలతోటి ముసలోళ్ళతోటి వాళ్ళతోటి ఒప్పించి ఓట్లు వేయించినాం. కానీ మాకు బుద్ధి వచ్చినట్టు చేసిండు రేవంత్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరన్న. విద్యార్థుల కంచెలు మొదలు పెడితే, వ్యవసాయ రంగం అయితే రైతు అయితే పడని గోసలేదు. రైతు ఎన్నడు ఇప్పుడు పరిస్థితి చూసిండు కదన్న. మన యూరియా బస్సులకు రైతులు ఉదయం పోయి పొలాల కాడ పని చేసేటోళ్ళు పోయి ఆడ యూరియా బస్సుల కోసం క్యూ కట్టే. నేను మా నాన్న రైతు కనుక రైతు బాధ నాకు తెలుస్తుంది. ఈయన ఏ రంగంలో కూడా కరెక్ట్ చేయలేదు. అన్ని రంగాలను నాశనం చేసిండు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచెలి. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవడం పక్కా. అన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇవాళ నిన్న మొన్న సర్వేలు అన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి. 7-8 సర్వేలు రిలీజ్ చేశారు. అన్ని సర్వేలు మాత్రం మాకు అనుకూలంగా ఉన్నాయి. 100% గెలవడం పక్కా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రచారంలో అవాక్ చవాకులు కూడా పేల్చడం అనేది జరుగుతుంది. మెయిన్గా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన చెట్టుకు కట్టేయాలి అని చెప్పేసి కేటీఆర్ని అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి మంచి క్వశ్చన్ అడిగినావు బ్రదర్. మాకు రోజుకు ప్రచారం, ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు ప్రచారానికి వస్తున్నాడు కదా ఈ మధ్యలో, మాకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఆ రోజు వచ్చి ఈయన అరే ఒక ఇంటి పోతే ఆ టీవీ పెట్టుకున్నారు. ఆ ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి, ఎవరు లేరు. ఒక ముసలాయన ఉన్నాడు, పెద్దమ్మ ఉన్నది. ఆమె టీవీ చూసుకుంటా ఆ రోజు ఏమంటుండు, ఆ రోజు అది వింటున్నారు. ఏది న్యూసు? అరే ఈ చెత్తగాడే కదా ఈ 10 సంవత్సరాల పాలన చేసిండు, ఈ చెత్త వాసన వాడు చేయబట్టే ఇదంతా అయిందని చెప్పేసి అన్నారు కదా. ఆ ముసలాం ఏమంటుందంటే నువ్వు 60 సంవత్సరాలు చేసినావు కాదురా, మరి నువ్వు 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు హైదరాబాద్ను అని ఆమె తిడుతుంది. ఈయన ఏంటంటే ఈయన ప్రచారంకి రావడం వల్ల మాకు ఎట్లయితుందంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఆ రోజు ఈయన వచ్చి నువ్వు ముసలమ్మ నీకు కేసీఆర్ 2,000 ఇస్తుండు, ఇప్పుడు నీకు 4,000 ఇస్తా, ఏది రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇక ఆయన చెప్పినవి ఎన్ని ఉన్నాయి? కేసీఆర్ 3 పంటలకే ఇస్తాడు, 2 పంటలకే ఇస్తాడు, నేను 3వ పంటకి ఇస్తా అని చెప్పిండు. ఆ రోజు ఏదేదో పెద్ద మాటలు పడ్డాడు. వాస్తవమే కదన్నా. మరి ఇక్కడ రైతు భరోసా డబ్బులు కూడా ఇస్తున్నారు. మళ్ళీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం కాబట్టి జూబ్లీస్లో గెలిచేది మేమే అంటే ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది కాంగ్రెస్ జెండా ఎగిరేయడం. రేపు స్థానిక సంస్థలకు ఇదే పునాది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి క్యాడర్ కూడా ఇదే మాట మాట్లాడుకుంటుంది. దీన్ని మీరు ఫస్ట్ అడిగింది ఏంది బ్రదర్? నాకు ఫస్ట్ మీరు అన్నది క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఫస్ట్ అడిగింది ఏం అడిగిల్లు మీరు? ఇది ఏం అడుగుతారు కదా ఫస్ట్ క్వశ్చన్ మీరు, రుణమాఫీ విషయం. రుణమాఫీలా మాది ములుగు నియోజకవర్గంలో 30% కూడా కాలేదండి. ఒక ఊర్లో 50 మంది రైతులు ఉంటే అక్కడ 15 మందికి మాత్రమే రుణమాఫీ అయింది ఏకకాలంగా. ఈయన వచ్చిన 100 రోజులలోనే చేస్తానన్నాడు. ఎన్ని రోజులకు చేసిండు? ఓట్ల కోసము అవి కూడా అప్పుడప్పుడు చేసిండు. ఇప్పుడు రైతు భరోసా అని ఈయన పెట్టిండు. టకీ వేటికి ఆయన సార్ కేసీఆర్ సార్ ఓ సౌండ్ పెడితే ఈయన ఓ సౌండ్ అన్నాడు. వాళ్ళ మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టిండు. లాస్ట్కు చేతులు ఎత్తేసిండు. 15,000 పోయి 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా చాలా మందికి రాలేదండి. ఎందుకంటే మా ఫ్రెండ్సే ఉన్నారు చేవెళ్ళ బస్సేపూర్ గ్రామం పక్కమటి, అది ఖానాపురంలో నరసింహారెడ్డి అనే మా ఫ్రెండ్ ఉంటాడు. అతనికి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపు ఉన్నది కూడా కాలేదు. ఎగ్జాంపుల్ అలాంటి మాస్క్ ఉన్నాయండి. 30 to 40% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా
మా ములుగు నియోజకవర్గంకి వచ్చి ఇదే మాట చెప్పమని చెప్పండి. రైతు భరోసా అందరు పడ్డదని చెప్పండి. వాళ్ళు ఎట్లా చెప్తారో చెప్తారు. అది కూడా 40%కి ఎక్కువ వేయలేదండి. అది ఏమి స్టార్టింగ్లో చేసిండు, తర్వాత ఎవ్వరికి చేయలేదు. రైతు భరోసా అయితే 5 బోనస్ అయితే అసలు వేయలేదు. ఒక 40% ఒక 100 మందిలో 40 మందికి వచ్చినాయి అంతే. అన్న ఇక్కడ మధ్యంతర ఎన్నికలు చాలా వచ్చినాయి. చాలామంది ముఖ్యమంత్రులు ఎప్పుడో ఒకసారి ప్రచారంకి వచ్చి గెలిపించాలని చెప్పుకునే వాళ్ళేమో. కానీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి ప్రచారంలో పాల్గొంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఆయన ఓటమి భయం వచ్చేసింది ఆయనకు. మేము ఎట్లా గెలవము, నేను చేతగాని హామీలు ఇచ్చేసి చేతులు ఎత్తేసిన ఈ మల్లన్న పోయి ఏమన్నా మాటల్లో గ్యారెంటీలు చెప్పన్నా నేను వేద్దాం అనుకుంటాను, కానీ వేస్తారు అనుకుంటాను. కానీ ఈ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చి మాకు ప్రచారం చేస్తే మాకు అంత ఓటింగ్ % పెరుగుతుంది అంతే. ఎందుకంటే మర్చిపోయిండు. ఇప్పుడు ఓటర్ అనే పర్సన్ మర్చిపోయిండు ఈయన ఇచ్చిన హామీలు. అరే ఎలక్షన్ల ముందు 2023లో వచ్చి ఈయన బాగా మాట్లాడిండు కదా, ఇప్పుడు వచ్చేదో కొత్త చెప్తాడు. అంటే నువ్వు 2 సంవత్సరాలలో చేయింది, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు చేస్తావు. నీకున్న టైం ఎంత 2 సంవత్సరాలు. అలా నీకు శాతగాక ఇప్పటి వరకు పంచాయతీ ఎలక్షన్ పెడతాడు, స్థానిక ఎలక్షన్లు పెడతాడు. అసలు ఈయన ఒకటి అంటాడు, చెత్త అంటాడు. కేసీఆర్ సారు ఏం చేసిండు, గ్రామానికి ఒకటి ట్రాక్టర్ ఇచ్చిండు. ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి నీ గవర్నమెంట్కి శాతం అయితే లేదు. ఎవరు చేసిండు? ఇది వరకు గ్రామాలల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే ట్రాక్టర్ పోయి ఆడ పెట్టేది, తిన్న ప్లేట్లు అవన్నీ చెత్త అవన్నీ తీసుకొచ్చి అల్లు వేసేది. ఇప్పుడు ఏమున్నది, ట్రాక్టర్లు అక్కడ మొత్తం కుంటుపడిపోతున్నాయి. డీజిల్ లేదు, అలా డీజిల్ లేదు. వాళ్ళే చెప్తున్నారు. ఓ సర్పంచ్ లేడు, నీ గ్రామానికి సర్పంచ్ లేడు. స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు ఇవి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెడతలేవు. నువ్వు ఎట్లా అన్నిట్లా నీకు భయం, ఓటమి భయం ఉన్నది కనుకనే నువ్వు ఎలక్షన్లు పెడతలేవు. నువ్వు అధికార పార్టీ నువ్వు ఉరికి పెట్టాలి. మాలాంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నోళ్ళు అరే పెడతారేమో అని వీళ్ళు జరుపుకుంటా అనుకుంటుంది. మేము ఇక్కడ మీకు తెలిసిన విషయమే, బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది కాబట్టి కొంచెం బీసీ ఉద్యమం వల్ల కొంచెము బీసీ కులగాన తేలలేదు కాబట్టి రిజర్వేషన్ తేలలేదు, ఆగిందేమో. ఆయనకు అవగాహన లేని ఆ కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టిండు. అది సుప్రీంకోర్టులో ఎప్పుడో మా కేసీఆర్ సార్ చేసినప్పుడు అది వీలు పడదు, 50%కి ఎక్కువ ఇయ్యలేమని సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులే చెప్పిళ్ళు. దానికి తీర్పు కూడా వచ్చింది. ఈయన ఆ రోజు గడ్డన అంటే ఒడ్డున పడనికి ఆ బీసీ ఓట్లను తన ఖాతాలో వేసుకుంటానికి ఎన్నో ప్రగడభాలు చెప్పిండు తప్పితే ఈయన చేసింది ఏం లేదు. బీసీలకు కూడా అన్యాయమే చేసిండు. బీసీది అది పెడతానన్నాడు, అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. అందరూ వాళ్ళ ఉన్నోళ్ళకి వాళ్ళకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలే చెప్తున్నారు. ఓకే రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అవాక్ చవాకులు బెలుస్తున్నాడు. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నాయకులు నేను అనుకుంటే వాళ్ళ ఇళ్ళ కోరు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? జనరేషన్ ఇప్పుడు 2000 బిలో లేదు, జనరేషన్ 2000 అబౌవ్. ఇది ఎట్లుంది తెలుసా? లా అండ్ ఆర్డర్ ఫుల్ స్ట్రిక్ట్ ఉంది. అరే నా దగ్గర అధికారం ఉన్నది, నేను రౌడీని అని అంటే ఇక్కడ రౌడీలకు గీవులో భయపడేవారు లేరు. తెలంగాణ బిడ్డలం మేము. మా అమ్మ నాన్నలు మా తాత ముత్తాతలు రజాకార్లతోటి కొట్లాడిన తెలంగాణ వరంగల్ గడ్డ మాది. మేము ఇలాంటి దానికి భయపడము. మేము రౌడీలకు గీడులకు ఎవ్వరికి భయపడము. వాళ్ళు ఏమి ఇచ్చినా బెదిరించినా క్యాడర్కు అంటే కార్యకర్తలు తిరగనీయకుండా చేస్తారు. కానీ ఓటరు నాడి ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే గడపకు మేము పోతున్నాము. వాళ్ళ స్వాగతం ఎట్లున్నదా? బీఆర్ఎస్ బిడ్డ పటు మంచిది లాగండి. కేసీఆర్ సారు కేటీఆర్ గారు హైదరాబాదును ఎట్లా చేసిండంటే ఐటీని 3 లక్షల 2014లో ఐటీ ఉద్యోగులు ఎంతమంది అండి? 3 లక్షల మంది ఉండే. ఇవాళ 10 లక్షల పై చిలుక వచ్చిళ్ళు. ఎన్ని ఫ్లైఓవర్లు అండి? ఎన్ని ఫ్లైఓవర్? నీకు శాతం అయితే లేదు. మా కేసీఆర్ సార్ కట్టిన ఫ్లైఓవర్లకు లాస్ట్కు సున్నాలు వేస్తాను. సున్నాలు వేసుకొని పోయి రిబ్బన్ కటింగ్ చేస్తుంటివి నువ్వు. నీకు శాతం అయితే ఒక్క ఫ్లైఓవర్ అయ్యి రేవంత్ రెడ్డి నువ్వు ఒక్క ఫ్లైఓవర్ అయ్యి వేస్తున్నావా? లేదు. నువ్వు ఎక్కడ ఇటుక వేర్చింది లేదు. ఇప్పటి వరకు 2 లక్షల చిల్లర నువ్వు అప్పు చేసివి. మా సారు కాళేశ్వరం లాంటి జిల్లాకు కలెక్టరేట్ కట్టిండు. ఆయన భవనాలు చెప్పుకుంటూ పోతే నేను ఇంకొక గంట సేపు చెప్తా. కాళేశ్వరం లాంటి కాదండి, ప్రపంచంలోనే అత్యధిక లిఫ్ట్ ఇరిగేషన్ పెద్దయిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదంటే గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. మా కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండు కాళేశ్వరం అని చెప్పిండు. ఖాళీ 4 సంవత్సరాల కంప్లీట్ చేసి పెట్టిండు. నువ్వు ఒక్క బ్రిడ్జ్ కట్టినావాను, నీ ముఖానికి ఒక్క రోడ్డు వేసినావాను, నువ్వు ఎట్లా గెలుతావు? ఎట్లా వస్తావు? జూబ్లీహిల్స్ ప్రజలను ఎట్లా అడగనీకి వస్తున్నావు? ఓటుకు ఎట్లా అడగనీకి వస్తారు? 100% ఇక్కడ మాగంటి సునీత గోపినాథ్ గారు గెలవడం పక్కా. మెజార్టీ మాత్రం మాకు మెజార్టీ కోసమే ఈ ప్రయత్నం మాది.